ఈ వీడియోలో సాటర్డే అప్డేట్స్ ఉంటాయి. అలాగే ఈ వీక్లో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో కూడా చెప్పేస్తాను. వెల్కమ్ టు వాల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. మెయిన్గా మనం అనుకున్నట్టే నాగార్జున గారు అయితే సాటర్డే ఎపిసోడ్లో అయితే ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నారు. ఎప్పుడైతే హరీష్ గారు లత్కోర్ అన్నారో వర్డ్ యూజ్ చేశారో దానికి ఫుల్ ఆన్ కోటింగ్ ఇచ్చేశారు. నేను ఎప్పుడైతే మండే ఎపిసోడ్ జరిగిందో నేను అప్పుడే చెప్పాను, ఖచ్చితంగా ఈ వర్డ్ మీద నాగార్జున గారు ఖచ్చితంగా హరీష్ గారికి పనిష్మెంట్ ఇవ్వాలి, తప్పదు, ఖచ్చితంగా ఫైర్ అవ్వాలి అంతే అనుకున్నాం. అదే జరిగింది సాటర్డే ఎపిసోడ్లో. అలాగే ఇది దసరా ఎపిసోడ్ కాబట్టి లిప్స్కా సింగింగ్ పర్ఫార్మెన్స్, అలాగే దేత్తడి హారిక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా సాటర్డే ఎపిసోడ్లో ఉండబోతున్నాయి. సో ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే కింద కామెంట్లో కూడా తెలియచేయండి మీకు అప్డేట్స్ ముందుగా కావాలో కూడా. అలాగే మెయిన్గా సంజన గారిని సీక్రెట్ రూమ్ నుంచి ఇంట్లోకి తీసుకొచ్చి ఫుల్ ఆన్ కోటింగ్ ఇచ్చారు. బట్ ఆమె ఇంట్లోకి రావడానికి ఒక కండిషన్ పెట్టారు. మెయిన్గా ఏంటంటే ఎవరొకరు హౌస్ మేట్స్లో పక్కాగా హెయిర్ కట్ చేసుకోవాలని. బట్ దీనికి రీతు యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చింది. సో రీతు యాక్సెప్ట్ చేయబట్టి సంజన ఇంట్లోకి వచ్చింది. సంజన రాగానే పక్కాగా ఒకే ఒక మాట చెప్పారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెట్టాల్సి వస్తుంది బిగ్ బాస్ హౌస్లో, మీరు ఇలానే కంటిన్యూ చేస్తే అన్నారు. పక్కా ఇది ఒకసారి చేస్తే కంటెంట్, రెండోసారి చేస్తే ఓకే, మూడోసారి కూడా చేస్తే చిరాకు, రాక్షసానందం. ఎవరికీ నచ్చదు, మనకి నచ్చలే, నాగార్జున గారు కూడా నచ్చలా, పెట్టాడు. ఇంకొంచెం ఆయన చేయదులే, కంటెంట్ కోసం కూడా చేయదు. కంటెంట్ అంటే ఇదే దొంగతనాలా, మరి టూ మచ్ కదా. ఖచ్చితంగా నాగార్జున గారు దీని మీద తీసుకున్నారు, సంజన గారికి ఇచ్చి పడేశారు. అలాగే కళ్యాణ్కి కూడా స్వీట్ వేలో వార్నింగ్ ఇచ్చారు, ఇవ్వాలి కళ్యాణ్కి, లేకుంటే వెళ్ళి ఓదారుస్తాడు మనోడు, ఇంకేం చేయడు, కంటెంట్ ఇవ్వడు. ఆ ఓదార్చడం వల్ల కూడా పిచ్చి పిచ్చి ఆశాలు చేస్తుంటాడు. పక్కాగా ఇచ్చి పడేశాడు, హరీష్కి ఇచ్చి పడేశాడు, కళ్యాణ్కి ఇచ్చి పడేశాడు, అలాగే సంజన గారికి ఇచ్చి పడేశాడు. పర్ఫెక్ట్ ఎపిసోడ్ కాబోతుంది సాటర్డే ఎపిసోడ్. ఈ వీడియో సాటర్డే అప్డేట్స్ వీడియో కాబట్టి ఎక్కువ సాగదీయాలనుకోవట్లేదు, చెప్పేస్తాను ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో. ప్రియా కానీ కళ్యాణ్ కానీ కన్ఫామ్గా వీళ్ళిద్దరు ఒకరు ఎలిమినేట్ అవుతారు. నేనైతే ప్రియానే ఎలిమినేట్ అయితే బెటర్ అనుకుంటున్నా. బట్ కళ్యాణ్ ఉంటే బెటర్, అట్లీస్ట్ కంటెంట్ ఏమైనా ట్రై చేస్తాడేమో. మనోడి మీద నాకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. బట్ ఎందుకంటే మనోడు కంటెంట్ ఇవ్వట్లా, బట్ ప్రియా ఇరిటేట్ చేస్తుంది. బట్ మనోడు కంటెంట్ ఇస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా, అదే నా సాఫ్ట్ కార్నర్. వీళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో కామెంట్లో తెలియజేయండి, ప్రియానా కళ్యాణ. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇలాంటి సాటర్డే అప్డేట్స్ కానీ ముందుగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము కాబట్టి ఇది కావాలా వద్దా కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి హై బటన్ అయితే ప్రెస్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.